హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. మద్య మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని మాతృమూర్తి విలపిస్తోంది. మద్యం మత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్న వనస్థలీపురం ఇన్స్పెక్టర్ రవితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. దానికి కారణమైన కారు బైక్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే బైక్ మీద ఇద్దరు బీటెక్ చదువుతున్న విద్యార్థులు శివతో పాటు సందీప్ రాత్రి 1 గంట ప్రాంతంలో వాళ్ళు ఇంటికి వెళుతున్న సమయంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హోండా సిటీ కారు వాళ్ళ బైకుని ఢీకొట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఎదురుగా కారు మొత్తం కూడా ఎంత డ్యామేజ్ అయిపోయిందో మనం చూడొచ్చు. అంటే అంత మితిమీరిన వేగంతో కారు ఉందనేది మనకు అర్థమవుతుంది. తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ కారును నడుపుతున్నది జిమ్ బిజినెస్ చేసే రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. అతను పీకలలోతు మద్యం తాగాడు. ఆ తర్వాత సాగర్ రింగ్ రోడ్ వైపు గాయత్రి నగర్ నుండి వచ్చే ఫ్లైఓవర్ ఎక్కి సాగర్ రింగ్ రోడ్ నుంచి ఓంకార్ నగర్ దగ్గర అతను దిగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే టైంలో ఆ ఫ్లైఓవర్ కి లెఫ్ట్ సైడ్ నుండి సర్వీస్ రోడ్ లో వస్తున్న ఇద్దరు యువకులు శివ సందీప్లు ఆ 2 వీలర్ పైన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇతను మితిమీరిన వేగంతో వచ్చి నేరుగా 2 వీలర్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో 2 వీలర్ పైన ఉన్న ఇద్దరు శివతో పాటు సందీప్ ఇద్దరు కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఆ తర్వాత కారు దాదాపు 20 మీటర్ల వరకు పల్టీ కొట్టుకుంటూ వెళ్లడం జరిగింది. ఈ ప్రమాదంలో తాగి వాహనం నడిపిన రామ్ కుమార్ రెడ్డి మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా ఉన్నాడు. అతను మాత్రం ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. కానీ ఏ తప్పు చేయకుండా తమ దారిలో తాము వెళ్తున్న ఇద్దరు యువకులు మాత్రం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. శివతో పాటు సందీప్ ఈ రెండు కుటుంబాలు కూడా ప్రస్తుతం రోడ్డున పడ్డాయని మనం చెప్పాల్సిన దుస్థితి. ఎందుకంటే శివ ఒక్క కొడుకు, ఆ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఆ కుటుంబాన్ని అతనే పోషిస్తున్నాడు. ఒకవైపు చదువుకుంటూ మరొక వైపు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అతను తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అలాగే సందీప్ కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా అదే మాదిరిగా ఉంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ ఈవీ పైన అతను ఇద్దరు కూడా రావడం జరిగింది. నిన్న రాత్రి బయలుదేరి వాళ్ళ ఉదయం తెల్లవారుజామున ఇదే బైక్ మీద వాళ్ళు వెళ్తున్న సందర్భంలో ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. మితిమీరిన వేగంతో పాటు తాగి వాహనం నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు కూడా చాలా స్పష్టంగా నిర్ధారించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అలాగే మరొక వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతన్ని కూడా ఢీకొట్టాడు. అతను కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి ఈ కారుతో పాటు కారు నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రామ్ కుమార్ రెడ్డి, అతన్ని మాత్రం పోలీసులు అదుపులోకి అయితే తీసుకొని విచారిస్తున్నారు. అతని పైన BNS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనకు తెలుస్తుంది. ఏంటి కేసు సంబంధించి ప్రైమరీగా మనకి ఇచ్చిన కంప్లైంట్లో కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేశాడని మెన్షన్ చేయడం జరిగింది. ప్రైమరీగా మనం కూడా బ్రీత్ అనలైజ్ చేస్తే కొంచెం డ్రంక్లో ఉన్నట్టు అనిపించింది. దాన్ని బేస్ చేసుకున్నాం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రామ్ కుమార్ రెడ్డి డ్రైవర్ అతను అదుపులో తీసుకున్నాము, అరెస్ట్ చేస్తాము, రిమాండ్ చేస్తాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 150 అట్లా వచ్చి ఏమేమి సెక్షన్లు ఉంటాయండి? ఇప్పుడు ఇద్దరు యువకులు చనిపోయారు, ఇంకొకరు సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే మనం జనరల్గా తాగి నడపడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణం పోయే అవకాశం ఉందని తెలిసి కూడా మనం నడుపుతున్నాం కాబట్టి వెహికల్, దానికి సంబంధించిన సెక్షన్స్ ఉంటాయి BNSలో, అవి వెయిటింగ్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు పోలీసులు చెప్తున్నారు, మిగతా మీడియాలు కూడా ప్రచారం చేస్తున్నారు, తాగి వాహనాలు నడపొద్దు, ప్రాణాలు తీయొద్దు అని. అయినా కానీ ఇలాంటి ప్రమాదం ఇవాళ జరిగింది. అవును, జనరల్గా కూడా మనం పోలీసు రోజు కూడా మనం చెప్తా ఉన్నాం పబ్లిక్కి, ఏదైతే ప్రమాదాలకు కారణమవుతుందో ఈ మద్యం తాగడం అనేది, మద్యం తాగి వాహనాలు నడపడం అనేది, దీన్ని నివారించాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఎప్పుడు కూడా మనకి ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పోలీస్ తరఫున చాలా చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేషన్ కావాలి. దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని మరొకసారి రుజువైంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, ఎప్పుడు కూడా తాగి వాహనాలు నడపొద్దు అనేది మా విజ్ఞప్తి పోలీస్ తరఫున. ఏం చెప్తున్నారు సార్, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్తున్నారు? అంటే ఇద్దరు నిలబడి ఉన్నారని చెప్తున్నారు, అది కరెక్టేనా ఏంటి అసలు? ఇప్పుడు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళిద్దరు కూడా బండి మీద వెళ్తున్నారు. సందీప్ అండ్ శివ బండి మీద వెళ్తా ఉంటే ఆ వెహికల్ కొంచెం వచ్చి కొట్టినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా గాయపడ్డ శ్రీధర్ అతను రోడ్డు దాటుతుంటే ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారు. ఆ టైంలో వెహికల్ వచ్చి కొట్టినట్టు కనపడుతుంది మాకు ప్రాథమిక సమాచారం. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కేసు, తర్వాత ఇంకా ఫర్దర్గా తెలుస్తుంది. రామ్ కుమార్ రెడ్డి అదే చెప్తున్నాడు, నేను దాటుతూ ఉంటే రోడ్డు వస్తా ఉంటే సడన్ గా వచ్చారు సార్ అన్నట్లు చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అక్యూజ్డ్ కన్ఫెషన్ ఏముందనే తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తున్నది మనకి ఇంపార్టెంట్.
ఇది తాగి వాహనాలు నడపొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నట్లేరు వాహనదారులు. తాజాగా కూడా ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, అది కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్, మితిమీరిన వేగమే కారణం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండు కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాదం మిగిలింది. ఆ రెండు కుటుంబాలు కూడా రోడ్డున పడ్డట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే శివకు సంబంధించింది ఒక్కగానొక్క కొడుకు అతని కుటుంబం ఇప్పుడు తీవ్ర విషాదంలో ఉంది. అలాగే సందీప్ పరిస్థితి కూడా అదే విధంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీస్తున్నారు రామ్ కుమార్ రెడ్డిని. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో కూడా 150 వరకు కూడా వచ్చిందనేది కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. BNS యాక్ట్ కింద అవసరమైన సెక్షన్స్ అన్ని కూడా నమోదు చేశాం కాబట్టి అతనికి కఠిన శిక్ష పడేలాగా తాము చూస్తామనేది కూడా వనసల్పురం సీఏ చెప్తున్నారు. కెమెరా రాధారాజు, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.